హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసామండి. సో కొంచెం అక్కడ అది రోడ్ అన్నమాట. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి దాన్ని అయితే. సో గైస్, మేమైతే ఇవాళ టమాటో పగీర్ నాటకైతే వచ్చేసామండి. సో పూజ అయితే అయిపోయింది, పగీర్ కూడా నాటేసాము. సో కూలోళ్ళందరూ పగీర్ నాటకైతే స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి చేను దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అంటే టమాటా పగిరి నాటుతున్నాం కదా, అందుకని. అండ్ నేను, మా పిన్ని, మా చింటూ, హరీష్ అండ్ మా మామయ్య గారు కూడా వస్తున్నారండి ఇవాళ. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఒక 7:30 అలా అవుతుందన్నమాట టైం అయితే. అండ్ ఇక్కడ చూడండి, మేము ఫస్ట్ వచ్చి టమాటా పగిరి నాటాలని కూలోళ్ళు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ పగిరి మేమే నాటాలి అనేది కొంచెం సెంటిమెంట్ పగిరి నాటే రోజు. ఇక్కడైతే మా పిన్ని అయితే పూజ చేస్తుందండి. ఇలా 3 రాళ్ళు తీసుకొని, సో రాళ్ళని దేవుడిగా భావించి అండ్ దానికి ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టి పూజ అయితే చేస్తామన్నమాట. సో మనం పగిరి ఎక్కడ నాటుతామో అక్కడ కూడా కొంచెం పసుపు అండ్ కుంకుమ పెట్టి, మనం ఫస్ట్ ఎక్కడ నాటుతామో సో అక్కడ కూడా కొంచెం పూజ చేస్తారనమాట, పసుపు కుంకుమ అలా వేసి. అండ్ ఇక్కడైతే మేము ఎలా పూజ చేసుకుంటామో ఒకసారి చూసేయండి మీరే. సో ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందండి. ఫస్ట్ నాటైతే మా మామయ్య గారు నాటుతారనమాట. ముందుగా ఇలా గాతాలు అయితే వేస్తారు. సో గాతాలు వేసిన తర్వాత నాటైతే నాటుతారు. సో మా మామయ్య గారు చూడండి, ఫస్ట్ మా మామయ్య గారే నాటారనమాట. యాక్చువల్లీ ఎప్పుడు మా అత్తయ్య అయితే పగిరి నాటేవాళ్ళు పూజ చేసి. బట్ మా అత్తయ్య సమ్ రీజన్స్ వల్ల ఊరికి వెళ్ళారనమాట. సో అందుకే మా మామయ్య గారు నాటుతున్నారు. అండ్ మా పిన్ని, మా చింటూ, నేను, సో అందరూ ఇలా నాటుతున్నాము. అండ్ ఏదో ఫస్ట్ నాటే వాళ్ళది కొంచెం లక్ ఎక్కువ ఉంటుందన్నమాట. పర్లేదు, మా అత్తయ్య అయినా మా మామయ్య గారైనా సో తల్లిదండ్రి ఆశీర్వాదం ఉండాల్సిందే కదండి. సో వాళ్ళైతే నాటారు కాబట్టి హ్యాపీనే కొంచెం. ఇక్కడ మా మామయ్య గారు అండ్ మా పిన్ని అండ్ హరీష్ అందరూ ఎలా నాటుతున్నారో సో చూస్తున్నారనమాట. మేము టోటల్ ఒక 4 ఎకరాలు నాటుదామని అనుకుంటున్నామండి. బట్ ప్రస్తుతానికైతే 2 ఎకరాలు అయితే నాటుతున్నాము. అంటే కొంచెం పగిరి కూడా డిమాండ్. సో ఇవాళ అయితే పగిరి నాటుతున్నాం కదండి. సో పగిరి నాటేది అయితే చాలా ఇంపార్టెంట్ రోజు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎండకి పగిరి చాలా పగిరి మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో మన పంట ఎలా వస్తుంది ఏమి అనేది. సో ఎందుకంటే ఈ ఎండకి పగిరి కొన్ని బతకవు, కొన్ని ముదిరిపోతాయి, ఎండిపోతుంది. సో ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో పగిరి మనం మంచిగా అంటే ఏమంటారు, సో అది కొంచెం బాగా బలంగా ఉండాలి పగిరి అయితే. సో సాహో పగిరి అంటారండి. సో అది నాటితేనే చాలా బెస్ట్. సో ఎందుకంటే ఈ ఎండకి సాహో పగిరి అనేది చాలా తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుందంట సాహో పగిరికి అయితే. సో అది నాకు తెలీదు, మా ఆయన మా డాడీ అదే అన్నమాట. సాహో పగిరి అయితే అదే ప్రిఫర్ చేస్తారు సారి. అంటే మా డాడీ చాలా ఎండలు ఇంకా సాహో పగిరే నాటేదన్నమాట ఈ ఎండ టైంలో. మా హస్బెండ్ కూడా సో అదే ప్రిఫర్ చేస్తారు. మేమైతే లాస్ట్ ఇయర్ నాటాము అండ్ నెక్స్ట్ ఇవాళ నాటుతున్నాము. సో
సో ఈ ఎండకైతే సాహో పగిరి చాలా బెస్ట్ అనే చెప్పచ్చు. అండ్ ఇంకా ఏం చెప్పాలి అంటే సో మనం రేట్లు బాగుండాలి అండ్ పంట బాగా రావాలి అని సో దేవుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి. సో ఏదే పని చేసినా దేవుడు బ్లెస్సింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నేనంతా చాలా అదే నమ్ముతాను. సో మనం ఏది స్టార్ట్ చేసినా అంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. సో దేవుని బ్లెస్సింగ్స్ తీసుకుంటే నేనైతే అర్లీ మార్నింగే దేవుడికైతే అంటే మా ఇంటి దేవుడు వెంట్రన్ స్వామి అనమాట. సో అందుకే దేవునికైతే మంచిగా వేడుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పంట బాగా రావాలి, సో రేట్ల కథ తర్వాత పంట అయితే బాగా పండాలి అని దేవుని దగ్గర అయితే అలా కోరుకున్నా. 2.5 months లేదంటే 3 months ఉంటుందన్నమాట. సో ఏదే పంట అయినా నాకు తెలిసి మ్యాక్సిమం 3 నెలలు ఉంటుంది. సో అంటే ఇలా చిన్న చిన్న పంటలు అంటారు కదా 3 months లోపల అయిపోయేటివి. సో ఉల్లగడ్డది అయితే మాది 3 months అయిపోయింది. ఇదైతే 2.5 months అయిపోతుంది. సో 2.5 months వెయిట్ చేయాలి. చెప్పలేము రేట్లు ఎలా ఉంటాయి అని. సో ఎక్కువనూ ఉండొచ్చు, తక్కువనూ అయిపోవచ్చు. బట్ మంచిగా ఉండాలి, ఎందుకంటే మనం 2.5 months చాలా కష్టపడతాం కదా. సో అందుకే అలా 2.5 months కొంచెం కష్టపడిండేదానికి కొంచెం ప్రతిఫలంగా రేట్లు బాగుంటే రైతులందరూ హ్యాపీగా ఉంటారు. సో అది ఇక్కడ చూడండి మా చింటూ అయితే సో ఇలా కట్టి తీసుకొని గాతాలు అయితే పెడుతున్నాడు అనమాట. వాడే పని చేస్తున్నాడు, మనం చేయకుండా ఉంటే ఎలా అని. సో నేను కూడా ఇక్కడ గాతాలు అయితే వేస్తున్నాను. అండ్ మీరు చెప్తే నంబరు, సో నేనైతే 8:30 నుంచి 1 o'clock వరకు పని చేశాను. సో ప్రూఫ్ కోసం ఇది తీసుకున్నాను నా కాలు ఎలా ఉన్నాయని. అండ్ ఇక్కడైతే చెట్లకి వాటర్ పోస్తున్నారండి. సో మనం చెట్లకి ఎంత వాటర్ వేసినా ఇప్పుడు తక్కువే అని చెప్పాలి. సో ఎండాకాలం కదండి, మనము చెట్లని ఈ టైంలో సో బతకడమే కష్టం అనమాట చెట్లు. సో బతికించడానికి మనం వాటర్ ఎంత వేస్తే అంత మనకే హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మా అత్తయ్య అయితే సో ఊరికి వెళ్ళారని చెప్పాను కదండి, బట్ ఇవాళ పగిరి నాడుతున్నామని చెప్పేసరికి ఊరి నుంచి అయితే బస్లో అర్లీ మార్నింగే వచ్చేసారు. అండ్ తను కూడా నాటుతున్నారు ఇక్కడైతే పగిరి. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము పంట ఎప్పుడు పెట్టినా మా అత్తయ్యే నాటుతారన్నమాట. సో ఇవాళ మిస్ అయిపోయాం అనుకున్నాము, బట్ మా అత్తయ్య కూడా వచ్చేసారు. అండ్ ఇలా అయితే నాటుతూ వెళ్తారండి పగిరైతే. మనము పగిరి నాటేది కూడా చూసుకోవాలి, సో ఎలా నాటుతున్నారని. అండ్ ఇక్కడ బొక్కలు కనిపిస్తున్నాయా కదండి, సో బొక్కల్లో కరెక్ట్గా మిడల్లో మనము నాటైతే నాటాలి. ఎందుకంటే పేపర్ వేసి ఉంటాం కదా, సో ఎండకి పేపర్ అయితే చాలా హీట్ వచ్చేసి ఉంటుంది. పేపర్కి ఏమైనా టచ్ అయితే చెట్టు కూడా కాల్పియే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకే మనము ఎలా నాటుతున్నారు అనేది సో 1-2 సార్లు చెక్ చేస్తూ వెళ్ళాలి. అది మనకే మేలు అనమాట. అంటే మళ్ళీ పగిరి నాటాలి అంటే సో కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. సో నాటేటప్పుడే కొంచెం చూసుకోవాలి మనం ఎలా నాటుతున్నారని. మా పిన్ని అయితే సో మా అత్తయ్య అయితే ఇక్కడ చూస్తున్నారు ఎలా నాటుతున్నారని. అండ్ మా చింటూ చూడండి, సో ఒక్క పని కాదు వాడు చేసేదనమాట. సో చాలా క్యూట్ ఫెలో వీడైతే. పగిరి వాళ్ళకి సప్లై చేస్తున్నాడు అండ్ గాతాలు వేస్తున్నాడు. సో చాలా యాక్టివ్గా పని చేస్తున్నాడు ఇక్కడైతే వాడు. సో ఎలా పని చేస్తున్నాడో ఒకసారి చూసేయండి మీరే. సో చూసారు కదండి వాడు ఎలా పని చేస్తున్నాడు అనేది. అండ్ ఇక్కడైతే పగిరైతే మా డాడీ పంపించారండి, మధ్యగర్పల్లి అని. సో ఆ పల్లి నుంచి పగిరైతే పంపించారు. సో ఇక్కడైతే మా ఆయన హరీష్ ఉన్నాడు. సో హరీష్ దగ్గర పోయి కొంచెం ఏమైనా మాట్లాడతాం. సో మా హస్బెండ్ అయితే ఉన్నారు. సో మా హస్బెండ్ అయితే చూపిస్తాను రండి. హాయ్. అవును హరీష, టమాటా పగిరి నాడుతున్నాం కదా, టమాటా పగిరిలో ఏ పగిరి తెలుసు నీకు? తర్వాత 448 మళ్ళా సన్నీ. బట్ ఎండాకాలానికి అది బెస్ట్ అంటావు. సాహో. సో ఎండకి సాహో బెస్ట్ అంటావు, ఎందుకని చెప్పు చూద్దాము. మార్కెట్లో ఫాస్ట్ మూవింగ్ సాహో, రేట్లో సాహో బాగుపోతుంది.
కాదు అంటే ఇప్పుడు 344 అది ఏమంటివి 448 448 అంటే 2 డేస్కే కొంచెం కాయ అయితే మెతు వచ్చేస్తుంది. సాహో సాహో 1 వీక్ అయినా గట్టిగా ఉంటుంది. సో అంటే ఎక్కడెక్కడ పోతుంది ఎక్స్పోర్ట్ అయితే? మన పక్కన పోతుంది ఆల్ ఓవర్ ఇండియా. అందుకు సాహోనే బెస్ట్ అంటావు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది అయితే? ఇంట్లో పెట్టుకుంటే నెల వస్తుంది. అంత ఇది ఉంటుందా స్ట్రాంగ్ సాహోకి? సో అయితే ఎండకి సాహో పెట్టదే బెస్ట్ అంటావు. సో మనిషిని చూసి సేద్యం చేస్తాడు అనుకుంటున్నారు కదండి. సో కాదనమాట, మాకే ఓన్గా మండి ఉంది, టమాటా మండి అయితే. సో సీజన్ ఎట్లా స్టార్ట్ అయింది కదా, మండీకి అయితే కాయలు వస్తాయి. బట్ నేను కూడా పంట పండించే దాంట్లో ఏం తప్పు ఉందని సో టమాటా పంట అయితే అందుకే అనమాట ఫార్మింగ్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము. సో లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయరే అనుకునింది. సో మనం కూడా పంట పెట్టిద్దాము, సో మనం కూడా మన మండికి మనమే కాయలు పండించుకుంటే బాగుంటుంది అని. సో అది బిజినెస్ మైండ్ అనమాట దానికైతే. అందుకే లాస్ట్ టైం పెట్టాము, ఈ ఇయర్ పెడుతున్నాము. సో ఇలా కంటిన్యూస్గా ఎన్ని ఇయర్స్ పెడతామో తెలీదు, బట్ ఇంతే అనమాట. అవును, మండి పేరేంది హరిషన్ ఇది? ఏవిఎస్ ట్రేడర్స్. సో టమోటా మండి ఉందని చెప్పాను కదండి. మండి పేరు అయితే ఏవిఎస్ ట్రేడర్స్ అని. ఒకరోజు ఆఫీస్ కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు ఎలా ఉందో ఆఫీస్ అనేసి. సో చూసారు కదండి, మా ఆయన అయితే మాట్లాడింది. అంటే మా ఆయన మాట్లాడుతుంటే నాకే హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం మాట్లాడారు నా వీడియోలో అయితే. అంటే యాక్చువల్లీ హరీష్ ఎక్కువ మాట్లాడరు. అంటే ఏదన్నా మనం క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తారు, సైలెంట్ అయిపోతారు. తనకు అన్నీ తెలుసు, బట్ ఎక్కువ మాట్లాడరు. అంటే తన వ్యక్తిత్వమే అంతే అన్నమాట. సో ఇది అండ్ ఫైనలీ మేము ఎలా పగిరి నాటామో చూసారు కదండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.